Today I am going to explain selection sort algorithm and C program. So coming to here, algorithm start. So read the first list size n. Next second step, read list elements. Once we read the elements of a list, we start the selection sort. So in selection sort already you know a list contains n elements. We require n-1 passes to sort the list of elements. So here in this algorithm, from third step to 8th is the logic for the selection sort. So in this algorithm I am using two for loops. One is outer loop in third step for I equal to 1 to n 2. Next second one is in fifth step inner for loop. This is outer for loop and this is inner for loop. Outer for loop used for the passes. So already we know in selection sort if list contains n elements we need n-1 passes. This for loop represent are used for number of passes. Coming to the inner loop. Inner loop in selection sort what we are actually doing is to find the smallest element in the list. To find the smallest element we use the inner loop. Now I will explain one pass so that you can clearly understand the remaining passes also. Now start with first pass I equal to 1 for the first pass. Now I have taken a location is a variable use to find the smallest element index in the list. Now initially first element is the smallest element. We are assuming that first element is the smallest element. That's why I is 1 is stored in the LOC. Then coming to the inner loop. Here in inner loop start from j equal to I plus 1 to n. Why? Because we are assuming that first element in the list is the smallest element. Then start the comparison first with second element, first to third, first to fourth and so on. First element is smallest element kontamu, first element is second to third to fourth and so on, nth element to compare chestam. Compare chestinappudu ikkada ichcharu, this is the comparison statement. If at all second element j ekkada start chestamu, I plus 1 means 2. సెకండ్ ఎలిమెంట్ కనుక ఫస్ట్ కంటే తక్కువ ఉంటే సెకండే స్మాల్ అవుతుంది. ఒకవేళ కాకుండా ఉంటే నెక్స్ట్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ అంటే J3 అవుతుంది. J3 అయినప్పుడు థర్డ్ ఎలిమెంట్ ఫస్ట్ కంటే తక్కువ అయితే అవునా కాదా చెక్ చేస్తాం. నెక్స్ట్ J4 ఫోర్త్ ఎలిమెంట్ ఫస్ట్ కంటే తక్కువ కాదా చెక్ చేస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ ఎలిమెంట్ అండ్ సో ఆన్. సో సెకండ్ నుంచి లాస్ట్ వరకు nth ఎలిమెంట్ వరకు తీసుకొని ఆ వాల్యూని ఫస్ట్తో చెక్ చేస్తాం. ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ వాల్యూ ఫ్రమ్ సెకండ్ టు లాస్ట్ ఈజ్ లెస్ దాన్ ద ఫస్ట్ వన్, దట్ వాల్యూ ఈజ్ ద స్మాలెస్ట్ వాల్యూ. నౌ దట్ హ్యాస్ టు బి స్టోర్డ్ ఇన్ LOC. సో ఈ ఇన్నర్ లూప్లో మనకి స్మాలెస్ట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ని కనుక్కొని ఆ ఇండెక్స్ని LOCలో చేస్తాం. సో ఇక్కడి నుంచి స్మాలెస్ట్ ఎలిమెంట్ కనుక్కున్న తర్వాత ఇన్నర్ లూప్ నుంచి బయటకు వచ్చేసి ఏం చేయాలి మనము? ఆల్రెడీ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ సెలెక్షన్ సార్ట్. వన్స్ యూ ఫైండ్ ద స్మాలెస్ట్ ఎలిమెంట్, దట్ స్మాలెస్ట్ ఎలిమెంట్ ప్లేస్డ్ ఇన్ ద ఫస్ట్ లొకేషన్ ఇన్ ఫస్ట్ పాస్. సో I వాల్యూ 1 కాబట్టి స్టార్టింగ్లో ఫస్ట్ పాస్లో లిస్ట్ ఆఫ్ I అంటే లిస్ట్ ఆఫ్ 1లో, లిస్ట్ ఆఫ్ LOC అంటే ఇన్నర్ లూప్లో మనం కనుక్కున్న స్మాలెస్ట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్. ఆ ఇండెక్స్లో ఉండే స్మాలెస్ట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్లో ఉండే వాల్యూని ఫస్ట్ లొకేషన్లో ప్లేస్ చేస్తాం. దిస్ ఈజ్ ద పాస్ 1. ఒకసారి పాస్ 1 ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. పాస్ 1 ఈజ్ అండర్స్టూడ్, ద రిమైనింగ్ పాస్ సేమ్. పాస్ 1 ఫస్ట్ అవుటర్ ఫర్ లూప్లో I 1 అయినప్పుడు LOCలో 1 ఉంటుంది. అంటే ఏంటి? వీఆర్ అజ్యూమింగ్ దట్ ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ద స్మాలెస్ట్ ఎలిమెంట్. నవ్వు ఇప్పుడు ఇన్నర్ లూప్లోకి వచ్చేసి
స్మాలెస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండే స్మాలెస్ట్ ఎలిమెంట్ కనుక్కుంటాం. ఇక్కడ ఇన్నర్ లూప్లో జే ఎప్పుడు చేస్తున్నాం అంటే సెకండ్ నుంచి. ఇప్పుడు సెకండ్ నుంచి J2 అయినప్పుడు లిస్ట్ ఆఫ్ 2 అంటే లిస్ట్లో ఉండే సెకండ్ ఎలిమెంట్ ఫస్ట్ కంటే తక్కువగా చెక్ చేస్తాం. కాకుంటే ఏంటి మళ్ళీ జే ఇంక్రిమెంట్ అవుతుంది అంటే థర్డ్ వస్తుంది. అంటే థర్డ్ ఎలిమెంట్ ఫస్ట్ కంటే తక్కువ కదా చెక్ చేస్తాం. కాకపోతే నెక్స్ట్ మళ్ళీ J4 అవుతుంది అండ్ సో ఆన్. సో J 1 by 1 ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. J2 ఉంటుంది ఇనిషియల్గా, సెకండ్ ఫస్ట్తో కంపేర్ చేస్తాం, థర్డ్ ఫస్ట్తో, ఫోర్త్ ఫస్ట్తో అండ్ సో ఆన్. సెకండ్ నుంచి లాస్ట్ వరకు ప్రతి ఎలిమెంట్ని ఫస్ట్తో కంపేర్ చేస్తాము. ఏదో ఒక ఎలిమెంట్ ఫస్ట్ కంటే తక్కువ ఉంటే కనుక ఆ ఇండెక్స్ని LOCలో స్టోర్ చేస్తాం. అంటే ఏంటి, ఈ ఇన్నర్ లూప్లో మనము లిస్ట్లో స్మాలెస్ట్ వాల్యూ యొక్క ఇండెక్స్ని ఫైండ్ అవుట్ లొకేషన్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని LOCలో స్టోర్ చేస్తాం. ఒకసారి స్మాలెస్ట్ ఎలిమెంట్ కనుక్కున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇంటర్చేంజ్ చేస్తాం. ఇది పాస్ 1 అయిపోయింది. పాస్ 1 అయినప్పుడు ఏంటి, స్మాలెస్ట్ ఎలిమెంటు లిస్ట్ ఆఫ్ 1లోకి వచ్చేసింది. నెక్స్ట్ పాస్ 2 I2 అవుతుంది. I2 అయినప్పుడు ఏంటి, సెకండ్ ఎలిమెంట్ ఫస్ట్ పాస్లో ఫస్ట్ ఎలిమెంట్ షార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ తీసుకుంటాం. సెకండ్ ఎలిమెంట్ని స్మాలెస్ట్ అనుకుంటాము. ఇన్నర్ లూప్లోకి వచ్చిన తర్వాత Ji+1 అంటే ఏంటి, థర్డ్. అంటే ఏంటి, సెకండ్ పాస్లో మనం ఏం చేస్తామంటే సెకండ్ ఎలిమెంట్ని థర్డ్ ఎలిమెంట్, ఫోర్త్ ఎలిమెంట్ అండ్ సో ఆన్ nth ఎలిమెంట్తో కంపేర్ చేసి సెకండ్ నుంచి లాస్ట్ వరకు స్మాలెస్ట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి ఆ స్మాలెస్ట్ వాల్యూ యొక్క ఇండెక్స్ని LOCలో స్టోర్ చేస్తాం. సో ఈ సెకండ్ పాస్లో ఇన్నర్ లూప్లో మళ్ళీ ఏం చేస్తాం, మనం సెకండ్ నుంచి లాస్ట్ వరకు ఉండే స్మాలెస్ట్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేసి దాని లొకేషన్ LOCలో స్టోర్ చేస్తాం. తర్వాత ఇన్నర్ లూప్ నుంచి బయటకు వచ్చి ఏం చేస్తాము, లిస్ట్ ఆఫ్ LOC అంటే సెకండ్ స్మాలెస్ట్ వాల్యూని లిస్ట్ ఆఫ్ I, సెకండ్ పాస్లో I వాల్యూ ఎంత 2 అంటే లిస్ట్ ఆఫ్ 2లో సెకండ్ స్మాలెస్ట్ వాల్యూని ఇంటర్చేంజ్ చేస్తాం అంటే స్టోర్ చేస్తాం. ఇది పాస్ 2. నెక్స్ట్ I3 అయినప్పుడు పాస్ 3 సేమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. I4 అయినప్పుడు పాస్ 4 అండ్ సో ఆన్. n-1 పాస్లో లాస్ట్ ఎలిమెంట్ స్టోర్ అవుతుంది, లాస్ట్ ఎలిమెంటు n-1 లొకేషన్లో ప్లేస్ అవుతుంది. సో దిస్ ఈజ్ అన్ అల్గారిథం ఫర్ సెలెక్షన్ సార్ట్. నౌ you have to see the program for this. Just you have to convert all these statements C program. Now C program వచ్చేటప్పుడు చూడండి, ఇప్పుడు ఫస్ట్ డిక్లరేషన్ పార్ట్ లిస్ట్ని డిక్లేర్ చేసాము. n అరే సైజు, I and J 2 లూప్స్ ఇచ్చేసాం కాబట్టి 2 లూప్స్కి ఇండెక్స్ వేరియబుల్స్ I and J, LOC టెంపరీ వేరియబుల్ స్వాప్ చేసేదానికి యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ ఏంటి, రీడ్ ద లిస్ట్ సైజ్, ఆల్రెడీ వీ నో హౌ టు రీడ్. నెక్స్ట్ రీడ్ ద లిస్ట్ ఎలిమెంట్స్, ఆల్రెడీ యూ నో. ఫర్ లూప్ ఇచ్చేస్తాము, ఫర్ లూప్లో స్కాన్ అప్ రాస్తాము. ఇది సెలెక్షన్ సార్ట్. ఇక్కడ ఇది అవుటర్ లూపు, నంబర్ ఆఫ్ పాసెస్కి ఇచ్చేస్తాము. ఇన్నర్ లూపు టు ఫైండ్ ద స్మాలెస్ట్ ఎలిమెంట్ లొకేషన్. ఆల్రెడీ మీకు అల్గారిథంలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు సేమ్ అల్గారిథంలో ఉండే స్టేట్మెంట్ని సిలో రాస్తాం అంతే. ఇక్కడ సో ఇన్నర్ లూప్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, ఇంటర్చేంజ్ చేయాలి. ఇంటర్చేంజ్ స్వాప్ అంటాం. స్వాప్ అంటే ఇది టెంపరీ వేరియబుల్ తీసుకొని ఫస్ట్ లొకేషన్ లిస్ట్ అంటే స్మాలెస్ట్ వాల్యూని టెంపరీలో పెట్టుకుంటాము. నెక్స్ట్ లిస్ట్లో ఉండేవాడిని ఫస్ట్ ఎలిమెంట్ని LOCలో చేస్తాము. LOC టెంప్లో ఉండేదాన్ని లిస్ట్లో పెడతాం. దిస్ ఈజ్ ద స్వాపింగ్ టెక్నిక్ టు ఇంటర్చేంజ్. సో దిస్ ఈజ్ వన్ పాస్ ఈజ్ ఓవర్. The smallest element will be placed in the first location. Next ఇక్కడ చూడండి, అల్గారిథంలో ఫర్ I = 1 to n తీసుకున్నాం. ఎందుకని, అల్గారిథం అనేది ఇండిపెండెంట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ కాబట్టి అల్గారిథంలో 1 తీసుకుంటాం. యాక్చువల్గా C ప్రోగ్రామ్ వచ్చేసరికి ఎలిమెంట్స్ లిస్ట్లో 0 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి 0 to n తీసుకుంటాం. ఇది అవుటర్ లూపు, ఇన్నర్ లూపు, స్వాపింగ్. ఫస్ట్ పాస్లో ఫస్ట్ స్మాలెస్ట్ ఎలిమెంట్ కనుక్కుంటాము. ఆ ఫస్ట్ స్మాలెస్ట్ ఎలిమెంట్ యొక్క లొకేషను LOCలో స్టోర్ అవుతుంది. ఇన్నర్ లూప్ నుంచి బయటకు వచ్చేసి స్వాప్ చేస్తాం. స్వాప్ చేసినప్పుడు ఏమవుతుంది, మనం కనుక్కున్న స్మాలెస్ట్ ఎలిమెంట్ వచ్చి ఫస్ట్ ప్లేస్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ పాస్కి వస్తాం. సెకండ్ పాస్లో మళ్ళీ ఇన్నర్ లూప్లో ఏం చేస్తాము, సెకండ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్ యొక్క లొకేషన్ కనుక్కుంటాం. తర్వాత ఇన్నర్ లూప్ బయటకు వచ్చిన తర్వాత స్వాప్ చేస్తాం. ఈ స్వాప్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, సెకండ్ స్మాలెస్ట్ వాల్యూ లిస్ట్లో సెకండ్
లొకేషన్లో ప్లేస్ అవుతుంది. నెక్స్ట్ 2 పాస్ అయినప్పుడు 2 ఎలిమెంట్స్ సార్ట్ అయిపోతాయి. థర్డ్ పాస్కి వచ్చినప్పుడు మళ్ళీ ఇన్నర్ లూప్లో థర్డ్ స్మాలెస్ట్ ఎలిమెంట్, థర్డ్ నుంచి లాస్ట్ వరకు కనుక్కుంటాము. ఆ కనుక్కున్న స్మాలెస్ట్ ఎలిమెంట్ యొక్క లొకేషన్ ఎల్ఓసిలో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇన్నర్ లూప్లో నుంచి బయటకు వచ్చి మళ్ళీ స్వాప్ చేస్తాం. స్వాప్ చేసినప్పుడు ఏమవుతుంది, వాట్ ఎవర్ ద ఎలిమెంట్ యూ హ్యావ్ ఫైండ్ స్మాలెస్ట్ ఇన్ థర్డ్ పాస్, థర్డ్ స్మాలెస్ట్ ఎలిమెంట్, ఆ థర్డ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ లిస్ట్ థర్డ్ లొకేషన్లో ప్లేస్ అవుతుంది. సో ఇలా రిపీట్ అవుతుంది. ఎప్పటి వరకు రిపీట్ అవుతుంది, n-1 పాసెస్. సో సపోజ్ లిస్ట్ కంటైన్స్ 7 ఎలిమెంట్స్, 6 టైమ్స్ ఈ అవుటర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రతిసారి ఇన్నర్ లూప్లో స్మాలెస్ట్ ఎలిమెంట్ కనుక్కుంటాము. ఇన్నర్ లూప్ అయిన తర్వాత ఆ స్మాలెస్ట్ ఎలిమెంట్ని అప్రాప్రియేట్ లొకేషన్లో ప్లేస్ చేస్తాం. దిస్ ఈజ్ ద సెలక్షన్ సార్ట్ ప్రోగ్రామ్. జస్ట్ అల్గారిథంలో ఉండే స్టేట్మెంట్ని సిలో కన్వర్ట్ చేసాం. నెక్స్ట్ లాస్ట్ స్టేట్మెంట్ ఇన్ అల్గారిథం ఈజ్ ప్రింటింగ్ ద సార్టెడ్ లిస్ట్. ఆల్రెడీ వీ నో ఫర్ లూప్ ఇచ్చేస్తాం, విత్ ఇన్ ద ఫర్ లూప్లో ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చేస్తాం. సో దిస్ ఈజ్ ద C program for selection sort. So all of you listen carefully this video so that you can understand. Thank you.